వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్। ఈ రోజు నేను కారపూస మిక్చర్ అయితే తయారు చేసి చూపించబోతున్నాను। చాలా ఈజీ ప్రాసెస్ తోటి అయితే తయారు చేశానండి। ఇది మనం జంతికలు కొట్టం గానీ ఏమైనా లేనప్పుడు ఈజీగా అయితే మనం ఇలా వాటర్ బాటిల్ ఉంటుంది కదా, ఈ వాటర్ బాటిల్ తో అయితే మనం ఇది వాటర్ బాటిల్ తో ఎలా ప్రిపేర్ చేశారా అని కూడా మీకు ఐడియా రావచ్చు। ఒక్కసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి। మిక్చర్ తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు శనగపిండి అయితే తీసుకుంటున్నాను। అందులోకి కొంచెం కారం, కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాం కదా, కొంచెం తినే సోడా అయితే వేసుకోవాలి। ఇవన్నీ కొంచెం నీళ్లు వేసుకొని లమ్స్ లేకుండా అయితే మనం కలుపుకోవాలి। మిక్చర్ కోసం ఇలాగైతే పిండిని కలుపుకోవాలి గరిటె జారుగా ఉండేటట్టు। ఇక్కడ మిక్చర్ మీకు ఈజీగా తయారు చేసుకోవడానికి చిన్న టిప్ అయితే చూపిస్తానండి మీకు। ఇలాంటి ఖాళీ వాటర్ బాటిల్ అయితే తీసుకోండి। ఇలా క్యాప్ ఉంటుంది కదా, క్యాప్కి అయితే హోల్స్ అయితే పెట్టుకోండి। చిన్న మేక్ ఉంటుంది కదా, ఆ మేక్ తోటి అయితే హోల్స్ అయితే పెట్టుకొని ఈ వాటర్ బాటిల్ ఇలా పెట్టుకోవాలి। ఫిల్టర్ ఉంటే ఫిల్టర్తో వేసేసుకోవచ్చు, లేకపోతే గ్లాసులతో అయితే ఈ డబ్బాలకైతే ఫిల్ చేసుకోవాలి। చూసారు కదా, బాటిల్లో వేసుకొని మనం ఇలా వేసుకుంటే మిక్చర్ని ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు। ఈ బాటిల్ మిక్చర్ ఐడియా బాగుంది కదా, చూడండి ఎంతో సులువుగా అయితే మనకు మిక్చర్ అయితే రెడీ అయిపోయింది। చకచకమని పని అయితే సులువు అయిపోతుందండి। ఇందులోకి పల్లీలను అయితే వేయించుకోవాలి, మంటను సిమ్లో పెట్టి అయితే వేయించుకోండి। పల్లీలను కూడా వేయించుకున్నాం కదా, ఇందులో అయితే వేసేసుకోవాలండి ఇవన్నీ కూడాను। ఇవి బాగా చల్లారిన తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, చాట్ మసాలా అన్ని వేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి। ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసుకోవచ్చండి। ఎక్కువ రోజులు అయితే మనకు నిలువ ఉంటుంది, మన ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నాం కదా। చూడండి, ఇలా మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి। ఓన్లీ ఈ ఖాళీ వాటర్ బాటిల్ ఉంటే చాలండి, పని బేగా అయిపోతుంది మీకు। ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి।